ఫ్రెండ్స్, ఇలా మనం 2 ఏళ్లతో పట్టుకుంటే బౌ మొత్తం కూడా ఇలా చక్కగా ఆగిపోయేటట్టుగా నేను కరెక్ట్ కొలతలతో మీకు అది ఎలా చేయాలో, ఏం చేయాలో, దాన్ని స్టైల్‌గా మనం తీర్చిదిద్దాలో, దానికి ఎన్ని ఉంటాయో అని చాలామంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా మన ఛానల్‌లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అది ఎంత కొలత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో కూడా కొంతమందికి తెలియదండి. అందుకోసమే నేను చాలా వివరంగా, చాలా నీట్‌గా ఈ బౌ అనేది తీయాలి అని చెప్పేసి ఈరోజు తీస్తున్నానండి. ఎందుకు అంటే బౌ తీసేటప్పుడు మనకి ఎంత కొలతలతో తీయాలి, ఎలా తీయాలి, ఇంకోటి ఏంటంటే చాలా షార్ట్కట్లో చాలా సింపుల్గా ఎలా తీయాలి అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మినిమం ఒక 5 నుంచి 10 ఇయర్స్ పాపలకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మనం మినిమం 10 ఉండాలి పెద్దవాళ్ళకైతే. ఇప్పుడు వీళ్ళు చిన్న పాపలు కాబట్టికి మనం ఏం చేస్తున్నామంటే 6 ఇంచులు తీసుకుంటున్నాం. అంటే 6 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చు కలుపుకోవాలంటే 7 ఇంచులు మొత్తం బౌ యొక్క బార్ అనమాట ఇది. ఓకేనా. తర్వాతకి వెడల్పు వచ్చేసి మనకు 3 ఇంచులు ఉండాలి. 3 ఇంచులు అంటే మన ఖర్చులతో కలిపేసి 4 అన్నట్టు. ఇలా మనకి ఒక ముక్క అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, 4 ఇంచుల వెడల్పు మీద ఒకటి ఖర్చులతో కలుపుకొని, ఇంకోటి ఏంటి మన ఖర్చులతో కలుపుకొని 6 ఇంచులు పొడవు ఒకటి అనమాట. ఇలా మనకి బౌ అనేది చాలా అందంగా వచ్చేటట్టుగా తీస్తాను చూడండి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనకి బౌ యొక్క కింద మనకి లటకన్ అంటే కింద మనకి 2 ఇలా మనం ఏలాడబడేటట్టుగా పెడతాం కదా బెల్టులు, వాటికి వచ్చేసి మనకి కింది వైపు వచ్చేసి మనకి 3 ఇంచులు తీసుకుంటే మనకి ఏమవుతుందంటే పైన 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా అర్థమైందా? ఇలా అంటే ఈ బౌ అనేది ఈ వెడల్పు మీద మనం 2 తీసుకోవాలన్నమాట. అంటే 3, 6 ఇంచులు మనకి వెడల్పు మీద రావాలి. పొడవు వచ్చేసి 10 దాకా పెట్టాలి. ఇలా 10 దాకా పెట్టడం వల్ల మనకి ఈ బౌ అనేది చాలా అందంగా వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఒకటి పెద్ద ముక్క తీసుకున్నాను, ఒకటి చిన్న ముక్క. ఓకేనా. ఇలా ఈ 2 ముక్కలతోనే మనం అందంగా ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను. క్లాత్ చాలా తక్కువ పడుతుందండి, ఎక్కువైతే పట్టదు. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే మనకి ఫ్యూజింగ్ ఉంటుంది చూడండి, డబుల్ ఫ్యూజింగ్ కాకుండా సింగిల్ ఫ్యూజింగ్, ఇది చూసుకోవాలన్నమాట. దీన్ని మనం ఈ యొక్క బౌకి ఫస్ట్ ఒరిజినల్కి మనం ఏం చేయాలంటే లైనింగ్ అనేది ఉండదు, మందంగా ఉండాలి అని మనం ఉంచుకోవడం కోసం ఏం చేయాలంటే చక్కగా దీనికంటే కొంచెం తక్కువగా చూడండి, దీనికంటే మనకి ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఫ్యూజింగ్ సేమ్ దీనంత పీస్ మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి మనం. ఓకేనా. ఇది సింగిల్ ఫ్యూజింగ్ కాదండి, డబుల్ ఫ్యూజింగ్ అనమాట. 2 వైపులకి మనకి అతికేటట్టుగా ఉంటుంది. సేమ్ క్లాత్ మన ఇదే కొలతల మీద మనకి ఇంకో ముక్క తీసుకోవాలి మనం. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫ్యూజింగ్ని మనం మధ్యలో పెట్టేసి ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసి, ఈ ఫ్యూజింగ్ అనేది చాలా పలసగా ఉంటుందండి. ఒక్కసారి క్లాత్ కతుక్కున్న తర్వాత మళ్ళీ తీయలేమన్నమాట. ఓకేనా. ఇలా క్లాత్ని అమర్చాలన్నమాట దీని మీద. ఇలా అమర్చిన తర్వాత ఐరన్ బాక్స్ కొంచెం హీట్గా ఉన్నప్పుడు దీన్ని చక్కగా ఇలా మనం దీని మీద ఇలా రుద్దాలి. ఓకేనా. చూడండి, ఇలా చక్కగా ఇలా రుద్దాలి. ఇలా రుద్దితే మనకి ఫ్యూజింగ్ అనేది కరెక్ట్గా అతుక్కపోద్ది. ఇలా చూడండి, చక్కగా మనకి ఈ 2 క్లాతులు అతుక్కుపోయాయి. ఇలా ఉండడం వల్ల మనకి ఏంటి అంటే చాలా మందంగా ఉంటుంది, మంచిగా నీట్గా కూడా వస్తుంది అన్నమాట. చక్కగా మనకి నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలంటే అటువైపు ఇటువైపు మొత్తం కూడా సమానంగా ఉండేటట్టుగా మొత్తం కూడా కరెక్ట్గా కొలుచుకోవాలి. మనం ఎలాగో 1 ఇంచ్ అనేది అటు ఇటు పెంచుకున్నాం మనం. ఇదేంటంటే మనకు అతికిచ్చిన తర్వాత పీసులు సాగిపోయి అటువైపు ఇటువైపు కొద్దిగా వస్తాయి. ఇలా మొత్తం పూర్తిగా మనం కటింగ్ చేసేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి ఇలా చేస్తే మనకి. ఇదేంటంటే స్టాండర్డ్గా కూడా ఉంటుంది మళ్ళీ. ఓకేనా. ఇలా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చూడండి, ఇది అలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కింద బెల్టుల కోసం తయారు చేసుకున్నాం. ఇది బౌ యొక్క కింద మనకి 2 బెల్టులు వస్తాయి చూడండి, వాటి కోసం. ఓకేనా. ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని సింపుల్గా ఏమి లేదు, మనం ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఈ మూల నుంచి ఇప్పుడు మనం ఇటువైపు మనం 3 ఇంచులు వదులుకొని మిగిలింది ఈ మూల నుంచి మళ్ళీ ఇటువైపుకు 3 ఇంచులు ఉండేటట్టుగా, అర్థమైందా? ఇటువైపుకు 3 ఇంచులు ఇటువైపు ఉండేటట్టుగా క్రాస్గా ఇలా క్రాస్ పీస్ ఒకటి తీసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి మీకు బౌ అనేది. చూడండి, ఇలా 2 పీసులు తీసుకోవాలి క్రాస్గా తీసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయాలి. ఇవి ఎలా చేస్తానో చూడండి. ఎటువైపు అయితే మనం రివర్స్ తీయాలనుకుంటున్నామో అటువైపు మనం ఏం చేయాలంటే ఒక సైడ్ కొంచెం ఇలా మలిసి కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మలవడం వల్ల మనకి ఏంటంటే కుట్టు నీట్గా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. మనం రివర్స్ మీద కుట్టినా కూడా టెన్షన్ అనేది ఉండదు మనకి. ఓకేనా. ఇలా
కుట్టు కొంచెం చిన్నగా ఉంది, పెద్దగా పెట్టేశాను నేను. ఇలా చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్లకు కానీ లంగా జాకెట్లకు కానీ ఎక్కడ పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇటు సైడ్ మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్. ఓకేనా? ఇలా ఏం లేదు, ఒక పర్సు లాగా చుట్టూ మనం దీన్ని లాక్ చేసేయాలన్నమాట, డబల్ పెట్టేసి. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్యూజింగ్ ఉంది, కింద వైపు పై వైపు క్లాత్ రెండు వైపు కూడా మనకి ఉందన్నమాట. ఇలా మనం చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ దారపోగులు మొత్తం కరెక్ట్గా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం చక్కగా చూడండి, ఇలా ఈ మూలని ఇటువైపుకి, ఈ మూలని ఇటువైపుకి తీసేయాలి. ఇక ఇలా తీసేసిన తర్వాత చూడండి, చక్కగా ఇలా తీసేసిన తర్వాత చూడండి మనకి ఏమవుతుంది, మనకి 4 వైపులా కూడా సమానంగా వచ్చేటట్టుగా అనిపించింది మనకు. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇది కుట్టు వేసేసుకోవాలి. మనం లోనకు మలిచి పెట్టుకున్నాం కదా, అవలీలగా నీట్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, ఈ బౌని ఇలా మనకి అటువైపుకి ఇటువైపుకి ఇలా మనం అనుకోవాలి. చూడండి, నీట్గా ఇలా అనుకొని మీరు మిషన్ కుట్టు వేసినా పర్వాలేదు సెంటర్కి, లేదంటే మీరు ఒక్కసారి మిషన్ కుట్టు కాకపోయినా చేత్తో కుట్టు వేసినా కూడా పర్వాలేదు. ఓకేనా? నేను మిషన్ కుట్టే వేస్తున్నాను, మీరు చేత్తో వేసుకోండి. ఇది ఏంటంటే మనకి ఒక 10 years లోపు పాపలకి ఈ బౌ అనేది చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత అందంగా వచ్చిందో, స్టిఫ్గా కూడా ఉంది, వంగిపోదు అనమాట. మెయిన్ ఇలా నీలిగి చక్కగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీటికి కూడా మీరు ఫ్యూజింగ్ పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు. కాకపోతే వీటికి ఏంటంటే ఈ బెల్టులు అనేవి మనకి ఏలాడపడితేనే అందంగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇటువైపు మలుచుకొని పైన 1 inch ఉండేటట్టు, కింద 1.5 inches 2 inches ఉన్నా పర్వాలేదు. ఇలా కుట్టేసి ఈ మూలకి కింది దాకా పోనిచ్చిన తర్వాత ఇలా మన క్రాస్గా చూడండి, ఇలా క్రాస్గా అంటే ఇటువైపు 1.5 inches దాకా వదిలేసుకొని దీన్ని ఇలా మనం చేయాలి. చేసిన తర్వాత దీన్ని రివర్స్ తీయాలి. ఒక పెన్ను తీసుకొని చక్కగా మనం దీన్ని చూడండి దీంట్లో ఇలా పెట్టేసి రివర్స్ తీసేసుకోవాలి. ఇలా చక్కగా చాలా ఈజీ అండి బౌ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, లంగా జాకెట్లకు పెట్టమంటున్నారు, లాంగ్ ఫ్రాక్లకు పెట్టమంటున్నారు. ఇదేంటంటే చాలామందికి పాపం ఏంటంటే మన ఛానల్లో నేను పెట్టే ఉంటాను, కాకపోతే చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇదేంటంటే బ్లౌజులకు కూడా వెనక బ్లౌజులకు కూడా బాగా పెట్టమంటున్నారు అనమాట. అలా ఓకేనా? ఇలా దీన్ని రివర్స్ తీసేసి చూడండి చక్కగా ఒకసారి ఐరన్ చేయాలి. ఈ ఖర్చు కొంచెం లోన కనుక్కొని ఐరన్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా అలాగే కుట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. నేను చేసినట్టుగా మీరు చేయండి, ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. పిల్లలకు కూడా అది చూడగానే ఏంటంటే స్పెషల్ లుక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ మీరు ఎంత సింపుల్గానే కుట్టండి, బౌ పెట్టిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉంటుందో. చాలా అందంగా, అసలుకి ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా అవలీలగా రివర్స్ పెట్టి తీసేసుకోవాలి. ఇటువైపు ఈ మూలలు కూడా వచ్చేటట్టుగా చక్కగా మనం ఈ మూల ముఖ్యం అండి. ఇప్పుడు ఈ మూల మనకి కరెక్ట్గా వచ్చేటట్టుగా ఉండాలి. ఇటు ఈ మూల. ఓకేనా? ఇదే బౌకి అందం అనమాట, ఈ మూలలే అందం. ఓకేనా? కింది వైపు ఇలా తీసుకొని మనం దీన్ని ఐరన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఓకేనా? ఇలా చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఈ బౌకి మనం ఏం చేయాలంటే దీని మీద ఇలా పెట్టేసి ఇంకోటి కూడా తీసుకొస్తాను చూడండి. దీనికి మనకేంటంటే అందంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చక్కగా ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మలవాలి, బెల్ట్ లాగా. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఈ బెల్ట్ లాగా దీన్ని ఇలా మలవాలి. ఇలా మలిచేసి మనం ఒక కుట్టు వేసేయాలి. ఈ కుట్టు వేసేటప్పుడు మనం ఇంకొక బౌని ఎలా పెట్టాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఓకేనా? చాలా నీట్గా ఉంటుందన్నమాట. చక్కగా కొంచెం 1 inch కట్ చేయాలి. ఇది 1 inch కట్ చేసిన తర్వాత ఒక బౌ ఏమో చిన్నగా ఉండాలి, ఇలా రెండు ఒకవైపే ఉండాలి. చూడండి ఇలా చూసారా? కొంచెం దీన్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా అనుకొని చూడండి ఇక్కడ కొంచెం కుట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ కుట్టేసుకుంటే అవి అదే స్టెప్లో వేలాడబడుతూ ఉంటాయి. మనం ఎలా అయితే ఇక్కడ పెట్టి కుట్టు పెడతామో అదే స్టెప్లో మనకి వేలాడపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బౌని మనం ఏం చేయాలి అంటే యథావిధిగా చూడండి దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇలా అని చేత్తో కానీ మనం లేదంటే మిషన్ కుట్టు కానీ చూడండి ఏమి చేయొద్దు. దీన్ని ఇలా అని దీని మీద ఇలా పెట్టేసుకోవాలన్నమాట.
ఇలా పెట్టేసుకుంటే చాలా అందంగా, ఎంతో అందంగా తయారవుతుంది అనమాట. ఇలా పెట్టేసుకుంటే ఓకేనా. ఇప్పుడు నేను ఇలా మలిచి కుట్టు వేస్తున్నాను. ఇటు పైకి వైపుకి పెట్టినా ఏం లేదు, ఇటు మన కింది వైపు పెట్టినా కూడా పర్వాలేదు. ఇలా అని ఇలా పెట్టేసి ఇప్పుడు ఒక కుట్టు అనేది మనం ఖర్చు లోన కనుక్కొని వేసుకోవాలి. వన్ సైడ్ పాదం ఉంటే వన్ సైడ్ పాదంతో దగ్గరకని వేయండి. బౌ అనేది ఎటు కదలకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత అందంగా తయారైందో. చూసారా, ఫ్యూజింగ్ వేయడం వల్ల మనకి బౌ అనేది ఎంత మంచిగా తయారైందో. ఫ్యూజింగ్ అనేది బౌకి చాలా ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి మీరే. ఇది ఇక మీరు ఏ లాంగ్ ఫ్రాక్ వేయండి, దేనికైనా వేయండి, చాలా చక్కగా ఉంటుంది. ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మీరు ఒకవేళ అలాగే మా దగ్గర పేపర్ కటింగ్ తీసుకోవాలంటే మన దగ్గర అన్ని రకాలు, అన్ని స్పెషల్ మోడల్స్ ఉన్నాయండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా మాస్టర్ కటింగ్ అనమాట. వెనక కూడా డాట్ ఇలా పెట్టేసి చక్కగా ముందు డాట్స్ కూడా మీరు ఎంత వేసుకోవాలి అనేది కూడా పెట్టేసామండి. చాలా చక్కగా చూడండి ఇలా 28 నెంబర్ అండి ఇది. ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి షేప్ బెల్ట్, ఒకటి హ్యాండ్కు లోతు కూడా తీసామన్నమాట. హ్యాండ్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ వస్తుంది. కావాలంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. వెనక రౌండ్ పెట్టేశాను. వెనక డాట్ కూడా ఎంత పెట్టాలి అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది మన పేపర్ ఓకేనా. ఇది వచ్చేసి ప్లాస్టిక్ పేపర్ అనమాట, వాటర్ ప్రూఫ్, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. కావాలి అనుకుంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ పెడతాను, కంపెనీ నెంబర్, దానికి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి.